2011వ సంవత్సరంలో ఓషన్ ఎక్స్ డైవర్స్కి చెందిన ఒక టీం వాళ్ళు బాల్టిక్ సీలో మళ్ళీ ఇంకొక ఎక్స్పెడిషన్ని చేపట్టాలని నిర్ణయించుకున్నారు. వాళ్ళు ఎప్పుడూ చాలా ప్రాంతాలలో ఎక్స్పెడిషన్స్ చేస్తూ ఉంటారు. అలాగా ఆ టైంలో బాల్టిక్ సీ దగ్గర ఎక్స్పెడిషన్ చేయాలని నిర్ణయించుకున్నారు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే నీటి లోపల ఏవైనా వాల్యుబుల్ హిస్టారికల్ ఆర్టిఫాక్ట్స్ దొరకాలని, లేదంటే ఎలైట్ ఆల్కహాల్ అంటే పురాతన కాలం నాటి షిప్పులు కొన్ని ఉంటాయి కదా, అవి తీసుకొని వెళుతున్నప్పుడు అవి నీటిలో మునిగిపోయినప్పుడు నీటి కింద చేరుకున్న ఆల్కహాల్ బాటిల్స్ కానీ లేదంటే ఇంకేమైనా విలువైనవి కానీ కనబడాలని అయితే వాళ్ళు అనుకున్నారు. అవి దొరికితే బాగుందన్న ఉద్దేశంతోనే వాళ్ళు ఆ ఎక్స్పెడిషన్ అయితే చేపట్టారు. కానీ ఆ ఎక్స్పెడిషన్లో వాళ్ళకి ఊహలకి అందని అత్యంత ముఖ్యమైన విషయం ఒకటి దొరికింది. ట్రెజర్ హంటర్స్ నీటి లోపల 87 మీటర్ల లోతులో సోనార్ టెక్నాలజీని ఆన్ చేసిన టైంలో వాళ్ళకు ఒక భారీ రౌండెడ్ ఆబ్జెక్ట్ కనబడింది. దాని యొక్క ఎడ్జెస్ చాలా అంటే చాలా స్మూత్గా ఉన్నాయి. అంతేకాకుండా అది ఒక ప్రాపర్గా తయారు చేయబడిన జామెట్రిక్ షేప్లా కనబడుతోంది. అండ్ రైట్ యాంగిల్స్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయి. అవన్నీ కూడా చూడడానికి ఎలా ఉన్నాయంటే న్యాచురల్గా అవి ఫామ్ అవడం ఏమాత్రం ఇంపాసిబుల్ అన్నట్టుగా ఉన్నాయి. అయితే వాళ్ళు ఎప్పుడైతే బయటకు వచ్చి ఈ ఫోటోని బయటకు రిలీజ్ చేశారో అప్పటి నుంచి ఇది మీడియాలో చాలా పాపులర్ అయిపోయింది. అందరూ కూడా దీన్ని మిలీనియం ఫాల్కన్ అని పిలవడం మొదలుపెట్టారు. ఎందుకంటే దాని షేప్ స్టార్ వార్స్ మిలీనియం ఫాల్కన్ స్పేస్ షిప్ లాగే కనబడుతోంది కాబట్టి. సో చాలామంది ఏమనుకున్నారంటే అది ఒక ఏలియన్ స్పేస్ షిప్ అయి ఉండొచ్చు అనుకున్నారు. ఆ డైవర్స్ దాన్నే కనుగొన్నారని తెలియజేశారు. మరి నిజంగానే ఆ బాల్టిక్ అనామలీ ఒక యుఎఫ్ఓనా, లేదంటే మనకి తెలియని ఇంకా ఏదైనా అతిపెద్ద రహస్యమా? ఈరోజు ఈ వీడియోలో దాని గురించి డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. వాళ్ళు ఆ ఎక్స్పెడిషన్ నుంచి రిటర్న్ అయిన తర్వాత ఓషన్ ఎక్స్ టీం వాళ్ళు ఇమీడియట్గా ఆర్టిస్ట్ అయిన హూక్ వాక్ట్ అనే ఒక పర్సన్ని అప్రోచ్ అయ్యారు. అంటే అతను ఏంటంటే బ్లరీ ఇమేజెస్ని చాలా క్లియర్ ఇమేజెస్ లాగా పెయింటింగ్ చేసి ఇవ్వగలుగుతూ ఉంటాడు. అంటే వీళ్ళు క్యాప్చర్ చేసిన ఇమేజ్ బాగానే ఉంది, కానీ అంత క్లియర్గా లేదు కదా. సో ఇంకా క్లియర్గా ఉంటే బాగుందన్న ఉద్దేశంతో అతని చేత పెయింటింగ్ అయితే గీయించారు. అలా అప్పుడు అతను గీసిన పెయింటింగ్ యొక్క ఇలస్ట్రేషన్ ఇప్పుడు దీనికి సంబంధించిన మోస్ట్ క్లియర్ ఇమేజ్గా అయితే నిలిచింది. ఇన్ఫ్యాక్ట్ ఇది చూడడానికి ఏమాత్రం రియాలిటీగా అనిపించకపోయినప్పటికీ కూడా ఆ ఒరిజినల్ ఇమేజ్కి ఇదే చాలా దగ్గరగా ఉంది కాబట్టి చాలామంది ఇదే ఆ అసలైన ఆబ్జెక్ట్ అనేది చెబుతున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఈ డ్రాయింగ్ ద్వారా అది ఎంత పెద్దది అనే విషయాన్ని అయితే ఎగ్జాక్ట్గా మనం చెప్పలేము. కాకపోతే ఏంటంటే మనుషులతో సైజెస్ని కంపేర్ చేశారు. అలా చేయడం ద్వారా ఇది ఎంత పెద్దదనేది ఒక ఎస్టిమేషన్కి వచ్చారు. దీని యొక్క మొత్తం విడ్త్ సుమారుగా 61 మీటర్ల వరకు ఉండొచ్చని తెలియజేశారు. దీని యొక్క లెంత్ 70 మీటర్ల వరకు ఉంటుందని తెలియజేశారు. అంటే 3 టెన్నిస్ కోర్ట్స్ని పక్క పక్కన పెట్టినట్టయితే ఎలా ఉంటుందో ఎగ్జాక్ట్గా అలాగే ఉంటుందన్నమాట. ఇన్ఫ్యాక్ట్ ఈ స్టోన్ బ్లాక్లో మనకి చాలా రకాల ఎలిమెంట్స్ ఉన్నట్టుగా కనబడుతున్నాయి. అంటే కొన్ని ర్యాంప్స్ కనబడుతున్నాయి, కొన్ని స్టేర్స్ కనబడుతున్నాయి. అంతేకాకుండా ఆ స్ట్రక్చర్లో కొన్ని ప్రాపర్ యాంగిల్స్ కనబడుతున్నాయి. అవి చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా డిజైన్ చేయబడ్డాయి. కొన్ని చోట్ల అయితే 90 డిగ్రీస్ రైట్కి సంబంధించిన యాంగిల్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఈ ఆబ్జెక్ట్ చాలా అంటే చాలా ప్రాపర్ జామెట్రిక్ షేప్స్ని కలిగి ఉంది. అది ఆర్టిఫిషియల్గానే క్రియేట్ చేయబడాలి తప్ప న్యాచురల్గా క్రియేట్ అయ్యే అవకాశాలు అయితే లేవు. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రోడక్ట్ 250 రూపాయలకి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రోడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రోడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రోడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి. కానీ చాలామంది శాస్త్రవేత్తలు ఏమంటారంటే లేదు, ఇది ఆర్టిఫిషియల్గా క్రియేట్ అయ్యింది కాదు, ఇది న్యాచురల్గానే క్రియేట్ అయ్యింది. ఓషన్ ఎక్స్ టీం వాళ్ళు అక్కడ కనుగొన్న అనామలీ ఏదైతే ఉందో అది మనకి చాలా పూర్ క్వాలిటీలో కనబడుతోంది. బేసిక్గా చాలామంది శాస్త్రవేత్తలు ఈ పాయింట్ని బేస్ చేసుకొని చెప్పింది ఏంటంటే మనం ఒక ఇమేజ్ని క్లియర్గా చూడలేకపోతున్నప్పుడు హ్యూమన్ ఇమాజినేషన్ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం ఎక్స్ట్రా ఎలిమెంట్స్ని యాడ్ చేసుకుంటూ ఉంటుంది. బట్ అలాంటివేవి అక్కడ ఉండకపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. దీని విషయంలో కూడా అలాగే జరిగింది. ఈ బాల్టిక్ అనామలీ UFO అనేది అసలు ఏమాత్రం లేదు, కానీ మనకి
అలా ఉన్నట్టుగా కనబడుతోంది. సో అక్కడ అసలు ఏలియన్స్ గురించి కానీ యూఎఫ్ఓల గురించి కానీ ఆలోచించాల్సిన అవసరం అసలు ఏమాత్రమైతే లేదని తెలియజేశారు. కొంతమంది అయితే దీన్ని ఓషనిక్స్ టీమ్ వాళ్ళ యొక్క ఎక్స్పెడిషన్ని పాపులర్ చేసుకోవడం కోసం ఆ ఇమేజ్ని తీసుకొని వచ్చి ఒక ఆర్టిస్ట్ దగ్గర తీసుకొని వెళ్ళి దాని యొక్క ఇల్లస్ట్రేషన్ని క్రియేట్ చేసి అలాగే దీన్ని అంతటిని కూడా పాపులర్ చేశారు. నిజానికి అది అలాగ లేదు, కానీ ఆ ఆర్టిస్ట్ చేత వీళ్ళే కావాలని ఒక ఫ్లయింగ్ సాసర్ లాగా క్రియేట్ చేయించారని చెబుతున్నారు. అంటే వాళ్ళకి ఎక్కువ పబ్లిసిటీ రావడం కోసం అలా చేశారని చెప్పారు. ఇది ఓషనిక్స్ ఎంప్లాయీస్కి అసలు ఏమాత్రం నచ్చలే. మీరు ఆ ఆబ్జెక్ట్ గురించి ఏమన్నా మాట్లాడుకోండి, అంతేగాని మమ్మల్ని మాత్రం తప్పుపడితే మేము ఒప్పుకోము. ఎందుకంటే మేము ఏ రోజు కూడా ఆ ఇమేజ్ని ఉపయోగించుకొని మాకు పబ్లిసిటీ పెంచుకోవాలనుకోలేదు. అండ్ మేమెవరం కూడా అది యూఎఫ్ఓ అని తెలియజేయలేదు. బయట చూసిన వాళ్ళే అది యూఎఫ్ఓ అని డిసైడ్ అయిపోయారు. వాళ్ళే మా ఎక్స్పెడిషన్ గురించి చెప్పారు, వాళ్ళే మాకు పబ్లిసిటీ ఇచ్చారు తప్ప మేమైతే ఎలాంటి పబ్లిసిటీని కూడా కోరుకోలేదని తెలియజేశారు. బట్ అయినప్పటికీ కూడా వాళ్ళ మీద అనుమానాలు ఉన్నాయి కాబట్టి ఆ అనుమానాలని క్లియర్ చేసుకోవడం కోసం మళ్ళీ ఇంకొక ఎక్స్పెడిషన్ని చేపట్టాలని అయితే వారు నిర్ణయించుకున్నారు. ఈసారి ఇంకా బెటర్ క్వాలిటీతో చేయాలని అయితే నిర్ణయించుకున్నారు. దీంట్లో భాగంగా ఓషనిక్స్ వాళ్ళు ఎంవి అలూసియా అనే ఒక రీసెర్చ్ విజన్ని తీసుకొని ఈసారి ఇంకొంచెం బెటర్ ఎక్విప్మెంట్తో బెటర్ ప్రొఫెషనల్ కెమెరాస్తో మళ్ళీ సేమ్ బాల్టిక్ సీ ప్రాంతానికి అయితే వెళ్ళి అక్కడ రీసెర్చ్ చేయడం మొదలుపెట్టారు. ఇన్ఫ్యాక్ట్ ఈ షిప్లో అయితే హెలిప్యాడ్ కూడా ఉంది. సో ఒకవేళ ఇమీడియట్గా ఇన్ఫర్మేషన్ని బయటికి పంపాలి అనుకున్నట్టయితే హెలికాప్టర్ ద్వారా కూడా పంపే అవకాశాలు అయితే ఉంటాయి. ఈసారి ఎక్స్పెడిషన్ టైంలో వాళ్ళకి మొదట ఒక పెద్ద సీ స్క్విడ్ అయితే కనబడింది. ఆ తర్వాత నీటి లోపల ఉన్న కొన్ని టన్నల్స్ కూడా కనబడ్డాయి. ఆ తర్వాత ఎప్పుడుదో పురాతన కాలం నాటి ఒక ప్యాసింజర్ ప్లేన్ యొక్క రెగేజ్ కూడా కనబడ్డది. అది 2009లో ప్రమాదానికి గురైన ఎయిర్ బస్ A330కి చెందిన భాగం అది అప్పుడు వాళ్ళకి దొరికింది. సో నీటి లోపల ఇంకొంచెం లోతుకు వెళ్ళి ఫైనల్గా వాళ్ళు దేనికోసం అయితే ఆ ఎక్స్పెడిషన్కి వచ్చారో దాని దగ్గరికి అయితే చేరుకోవడం మొదలుపెట్టారు. ఈసారి ఇంకా పవర్ఫుల్ ఎక్విప్మెంట్స్ ఇంకా ప్రొఫెషనల్ కెమెరాస్ని తీసుకొని వచ్చారు కాబట్టి ఈసారి నీటి లోపల ఇంకా డీటెయిల్డ్గా క్యాప్చర్ చేయగలిగారు. అయితే నీటి లోపలికి మొట్టమొదటిగా చేరుకున్న పర్సన్ డైవర్ అయిన స్టీఫెన్ హోగబర్ట్. ఈ పర్సన్ మొట్టమొదటిసారిగా ఆ ఆబ్జెక్ట్ని టచ్ చేశాడు. దాన్ని టచ్ చేసినప్పుడు అతను ఎలా ఫీల్ అయ్యాడు అంటే ఒక్కసారిగా తన ఆక్సిజన్ ట్యాంక్లోని ఆక్సిజన్ అంతా కూడా అయిపోతే ఎలాంటి ఫీలింగ్ కలుగుతుందో సేమ్ అలాంటి ఫీలింగ్ కలిగింది అతనికి. అంటే చాలా డిఫరెంట్గా ఫీల్ అయ్యాడు అతను. అంతేకాదు దాన్ని అతను చేత్తో ముట్టుకోగానే ఆ ప్రాంతం అంతా కూడా కంప్లీట్గా బ్లాక్గా ఉందనే విషయాన్ని అర్థం చేసుకున్నాడు. ఇన్ఫ్యాక్ట్ ఆ ఆబ్జెక్ట్ చాలా ఆర్టిఫిషియల్గా చాలా స్మూత్గా ఉంది. అంటే కాంక్రీట్తో తయారు చేసినట్టుగా చాలా క్లియర్గా కనబడుతోంది. అండ్ ఆ టైంలో డైవర్స్ మరికొన్ని ఇమేజెస్ని అయితే తీసుకున్నారు. ఇన్ఫ్యాక్ట్ దానికి సంబంధించిన కొంత శాంపుల్ని కూడా తీసుకొని వచ్చి బయట టెస్టింగ్లు కూడా చేయడానికి అయితే వాడుకున్నారు. అయితే ఆ ప్రాంతంలో వాళ్ళకి కొన్ని స్కాటర్డ్ అండ్ చార్డ్ స్టోన్స్ కనబడ్డాయి. అంటే చల్లా చెదురుగా పడిపోయి ఉన్న స్టోన్స్ కనబడ్డాయి. అంతేకాదు దగ్గరలో ఒక పెద్ద రాయి ఉంది. ఆ రాయి సగానికి చీల్చబడింది ఎగ్జాక్ట్గా. అంతేకాదు ఆ రాయి నుంచి ఇది ఏ ప్రాంతంలో అయితే ఉందో ఆ ప్రాంతం వరకు కూడా మధ్యలో సీబెడ్ మీద కొన్ని స్ట్రెయిన్ స్ట్రైప్స్ అయితే కనబడుతున్నాయి. వీటన్నిటిని చూసిన తర్వాత వాళ్ళకి అర్థమైన విషయం ఏంటంటే ఇక్కడ ఒక భారీ ఆబ్జెక్ట్ క్రాష్ అయింది. అది డైరెక్ట్గా నీటి లోపల క్రాష్ అయ్యి ఒకదాన్ని బ్రేక్ చేసుకుంటూ వచ్చి అలా ముందుకొచ్చి ఫైనల్గా ఇక్కడ ఆగిందనే విషయాన్ని అయితే వాళ్ళు ఆ టైంలో అర్థం చేసుకున్నారు. బట్ అంతకుమించి వాళ్ళు ఇంకేమీ కనుక్కోలేకపోయారు. అంటే అక్కడే దానికి సంబంధించిన ఆన్సర్ ఏదైనా దొరికేస్తుందేమో అని చాలాసేపు వెతికారు, కానీ వాళ్ళకి పెద్దగా ఏమీ దొరకలేదు. కానీ దానికి సుమారుగా 200 మీటర్ల దూరంలో ఒక స్టోన్ డిస్క్ కనబడింది. ఆ స్టోన్ డిస్క్ నుంచి ఒక మిస్టీరియస్ ఎలక్ట్రికల్ ఇంటర్ఫియరెన్స్ ఉంటుంది. దాని దగ్గరికి వెళ్ళగానే కంపాస్లు అన్నీ కూడా ఆటోమేటిక్గా పనిచేయడం మానేస్తున్నాయి. వీళ్ళ యొక్క ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా సడన్గా ఆగిపోతున్నాయి. సో ఈ సెకండ్ ఎక్స్పెడిషన్ ఇంకా మిస్టీరియస్గా అనిపించింది. బట్ దీనికి సంబంధించిన ఫొటోస్ అయితే దొరికాయి కాబట్టి ఆ ఫొటోస్ను ఉపయోగించుకొని దాన్ని ఇంకా ప్రాపర్గా ఎగ్జామిన్ చేయడానికి ఒక అవకాశం అయితే దొరికింది. వాటిని చూసిన తర్వాత ఆర్కియాలజిస్ట్ అయిన గోరోన్ ఎగ్బగ్ అనే పర్సన్ ఏమని తెలియజేశారంటే దీన్ని చూస్తూ ఉంటే ఖచ్చితంగా దీన్ని ఎయిదర్ హ్యూమన్స్ అయినా చేసి ఉండాలి, లేదంటే మనుషుల కంటే అడ్వాన్స్డ్ ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ సివిలైజేషన్ వాళ్ళైనా తయారు చేసి ఉండాలి అని తెలియజేశాడు. అండ్ ఆయన ఇంకొక విషయాన్ని కూడా తెలియజేశాడు. ఈ ప్రపంచంలో ఇలాగా ఆర్టిఫిషియల్గా తయారు చేయబడినట్టుగా అనిపిస్తూ నీటి లోపల ఉన్న ఆబ్జెక్ట్ కేవలం ఇదొకటే కాదు, ఇంకా చాలానే ఉన్నాయి. బట్ వాటిని కూడా కొంతమంది నేచర్ ద్వారానే తయారు చేయబడ్డాయి. అంటే ప్రకృతి వాటిని అలా మార్చిందని చెబుతూ ఉంటారు. బట్ అవి కూడా నేచర్ ద్వారా చేయబడినవి కాదు అని ప్రూవ్ అయ్యాయి తెలియజేశాడు. అందులో అత్యంత ముఖ్యమైనది 2018లో బయటపడిన ఆబ్జెక్ట్. నాసా వాళ్ళ యొక్క ఐస్ బ్రిడ్జ్ మిషన్ అప్పుడే జరుగుతోంది.
అలా జరుగుతున్న టైంలో నాసా వాళ్ళు ఒక పర్ఫెక్ట్లీ జామెట్రికల్ కరెక్ట్ షేప్ ఆఫ్ ఐస్ని గమనించారు. ఇది చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా రెక్టాంగులర్ షేప్లో అయితే ఉంది. దీన్ని మొట్టమొదటిసారిగా చూసినప్పుడు అందరూ కూడా ఆశ్చర్యపోయారు. అంటే అంత ప్రాపర్గా రెక్టాంగిల్ షేప్లో ఎలా ఉంది అని వాళ్ళు చాలా ఆశ్చర్యపోయారు. మేబీ అది మ్యాన్ మేడా అనే ఒక డౌట్ కూడా గురయ్యారు. కానీ ఆ తర్వాత ఒక సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ అయితే వచ్చింది. అది మ్యాన్ మేడ్ కాదు, న్యాచురల్గానే జరిగింది అనడానికి. అంటే ఒక పెద్ద ఐస్బర్గ్ ఉంటుంది కదా, ఆ ఐస్బర్గ్ యొక్క నెయిల్ భాగం ఏదైతే ఉంటుందో అది చాలా అంటే చాలా పెద్దగా పెరుగుతుంది. అండ్ అలా పెరిగిన తర్వాత అది పర్ఫెక్ట్ స్ట్రైట్ లైన్లో క్రాక్ అవుతూ ఉంటుంది. అందువలన మనకు అలా కనబడింది తప్ప అందులో మ్యాన్ మేడ్ ఏమీ లేదని తెలియజేశారు. కానీ బాల్టిక్ అనామలీ దగ్గర ఇంకొకటి కూడా జరుగుతోంది. అదేంటి అంటే ఆ ప్రాంతంలో మనకి డివైజెస్ ఏవి కూడా సరిగ్గా పనిచేయట్లేదు. మరి దానికి రీజన్ ఏంటనేది ఎవరికి కూడా పూర్తిగా తెలియదు. అండ్ ఇంకొకటి ఏంటంటే బాల్టిక్ అనామలీ దగ్గర ఉన్న షేప్స్ అన్నీ కూడా కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. బట్ నేచర్లో కూడా మనకి ఇలాంటి కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే కనబడ్డాయి. అంటే న్యాచురల్గానే ఆ డిఫరెంట్ షేప్స్ ఫామ్ అయిన సందర్భాలు ఉన్నాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ స్నోఫ్లేక్ ప్యాటర్న్ కనుక మనం తీసుకున్నా, లేదంటే ప్లాంట్ లీవ్స్ ప్యాటర్న్ తీసుకున్నా, సాల్ట్ క్రిస్టల్స్ని తీసుకున్నా, అంతెందుకు ఈ రెగ్యులర్ హెక్సాగనల్ గ్రిడ్ ప్యాటర్న్ కనుక మనం తీసుకున్నట్టయితే ఇవి కూడా చాలా ప్రాపర్గా చేయబడినట్టుగా కనబడుతున్నాయి కదా, మనుషుల చేత చెక్కబడినట్టుగా. కానీ ఇవన్నీ కూడా న్యాచురల్గానే ఫామ్ అయ్యాయి. శాస్త్రవేత్తలు వీటిని ద పాలియోడిక్టన్ అని పిలుస్తూ ఉంటారు. వీటిని ఎక్కువగా మెరైన్ ఫాజిల్స్లో అంటే నీటి లోపల దొరికిన ఫాజిల్స్లో కనుగొంటూ ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎంతోమంది శాస్త్రవేత్తలు వీటిని కనుగొన్నారు. చాలామంది వీటిని పర్ఫెక్ట్గా చెక్కి ఉండడాన్ని చూసి మనుషులే చెక్కి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. బట్ మనుషులైతే కాదు, న్యాచురల్గానే ఫామ్ అయ్యాయి. కొంతమంది శాస్త్రవేత్తలు చెప్పేదాని ప్రకారం ఒక చిన్న వామ్ లాంటి యానిమల్స్ అక్కడ చిన్న చిన్న హోల్స్ని తవ్వుతూ ఉంటే అవన్నీ కూడా ఒక ప్రాపర్ షేప్లోకి వచ్చి ఉండొచ్చు అని తెలియజేస్తారు. అంటే లైక్ సీ స్పాంజ్ లాంటివి ఏమైనా అలా క్రియేట్ చేసి ఉండొచ్చు అని తెలియజేశారు. అండ్ ఆ మధ్య గ్యాప్లో ఉన్నది వాటి బాడీ యొక్క ఇంప్రింట్ అయి ఉండొచ్చు అని కూడా తెలియజేశారు. 500 సంవత్సరాల క్రితం లియోనార్డో డావిన్సీ అనే ఒక పర్సన్ ఒక స్కెచ్ని క్రియేట్ చేశాడు. ఇతని గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇతను చాలా అంటే చాలా పాపులర్ పర్సన్. అయితే అతను క్రియేట్ చేసిన ఆ స్కెచ్ని చూసినప్పుడు శాస్త్రవేత్తలకి అందులో కూడా సేమ్ ఇలాంటి ప్యాటర్న్సే నీటి లోపల క్రియేట్ చేయబడుతున్నట్టుగా కనబడ్డాయి. కాకపోతే ఏంటంటే దాని పక్కన కొన్ని వేరు పురుగులు లాంటివి కనబడ్డాయి. మెయిన్గా మాలస్క్ లాంటివి అయితే కనబడ్డాయి. సో వాటిని బట్టి మేబీ ఇలాగే అవి కూడా క్రియేట్ అయి ఉండొచ్చు అని అయితే అభిప్రాయపడ్డారు. బట్ అంత ఎగ్జాక్ట్గా ఫామ్ అయినప్పుడు భూమి మీద ఉన్న ఎవరైనా సరే ఖచ్చితంగా ఆశ్చర్యపోవాల్సిందే కదా. అండ్ ఇన్ఫ్యాక్ట్ చాలామంది అందుకని వాటిని ఏలియన్స్ చేసి ఉండొచ్చు అని కూడా నమ్ముతూ ఉంటారు. బట్ అక్కడ మిగతా రకాల ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి కదా. నేను చెప్తోంది షేప్ ఒకటే కాదు కదా, దానికి దగ్గరలో ఒక బ్లాక్ స్టోన్ ఉంది. అండ్ ఆ బ్లాక్ స్టోన్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. అండ్ దాన్ని చూడడానికి ఏదో హై టెంపరేచర్స్ మధ్య కాలిపోయిన స్టోన్ లాగా అయితే కనబడుతోంది. సో కొంతమంది చెప్పేది ఏంటి అంటే ఒక పెద్ద మిస్టీరియస్ ఆబ్జెక్ట్ ఆకాశం నుంచి కింద పడుతూ వచ్చింది. అండ్ అలా పడే టైంలో అది కాలిపోయింది కూడా. దాని కారణంగానే అవన్నీ కూడా అలా కనబడుతున్నాయి మనకి. అండ్ అది నీటి లోపల ఏవైతే మార్గాన్ని క్రియేట్ చేసిందో అవన్నీ కూడా దాని కారణంగానే ఫామ్ అయ్యాయని తెలియజేస్తున్నారు. మరికొంతమంది ఏమంటున్నారంటే ఈ బాల్టిక్ సీ అనామలీ అనేది ఒక న్యాచురల్ ఫార్మేషన్, కాకపోతే ఐస్ ఏజ్ టైం నుంచి అది అలాగా పర్ఫెక్ట్గా కాపాడబడుతూ వస్తుందని తెలియజేశారు. అంటే అప్పట్లో ఒక పవర్ఫుల్ గ్లేషియర్ ఆ బాల్టిక్ సీ ప్రాంతం మొత్తాన్ని కూడా కవర్ చేసి ఉండేది వేల సంవత్సరాల క్రితం. అండ్ ఆ తర్వాత క్లైమేట్ కండిషన్స్ అనేవి వామ్ అవుతున్న కొద్దీ ఆ ఐస్ అనేది కరిగిపోతూ వచ్చింది. ఆ తర్వాత మెల్లిమెల్లిగా అది స్ప్లిట్ అయిపోయింది. ఆ తర్వాత ఆ ప్రాంతంలో బాల్టిక్ సీ అనేది క్రియేట్ చేయబడింది. అలా క్రియేట్ చేయబడినప్పుడే నీటి లోపల ఆ బాల్టిక్ సీ అనామలీ ఫామ్ అయి ఉండొచ్చు. ఆ అన్యూజువల్ రాక్ ప్యాటర్న్స్ అన్నీ కూడా ఆ టైంలోనే వచ్చి ఉండొచ్చు అని తెలియజేశారు. బట్ ఆ రాక్ శాంపుల్ని తర్వాత టెస్టులు చేసినప్పుడు అది బాసాల్ట్ అనే విషయం కన్ఫర్మ్ అయింది. అంటే ఒక మ్యాగ్మా అనేది ఖచ్చితంగా ఆ ప్రాంతంలో సొలిడిఫై అయ్యింది. సో డెఫినెట్గా అది ఒక ఐస్ ఏజ్ టైం నాటి ఆబ్జెక్ట్ అయి ఉండే అవకాశాలు చాలా తక్కువ. అది డెఫినెట్గా హై టెంపరేచర్స్ మధ్య ప్రాసెసింగ్కి గురైంది. సో వాటి విషయంలో ఏదో ఒక టెక్నాలజీ అయితే ఖచ్చితంగా ఇన్వాల్వ్ అయి ఉందని అయితే శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. అండ్ ఆ ప్రాంతంలో చాలా బౌల్డర్స్ కూడా కనబడ్డాయి. సుమారుగా 200 మీటర్ల దూరంలో ఏవైతే బౌల్డర్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఆ ప్రాంతంలో ఒక డిఫరెంట్ అనామలీని క్రియేట్ చేస్తున్నాయి. మొదట శాస్త్రవేత్తలు ఎవరో కూడా దీనికి ఒక ప్రాపర్ ఆన్సర్ని అయితే ఇవ్వలేకపోయారు. దీని చుట్టూ చాలా రకాల థియరీస్ కూడా వచ్చాయి. అయితే వాటిలో కొన్ని నిజమై ఉండొచ్చు అని కూడా చాలామంది అభిప్రాయపడ్డారు. కొంతమంది ఏమన్నారంటే ఈ బాల్టిక్ అనామలీ అనేది హ్యూమన్ మేడ్ అని తెలియజేశారు. అంటే అందులో కూడా 2 రకాల హైపోథిసిస్ ఉన్నాయి. ఫస్ట్ థింగ్ ఏంటంటే అది ఒక స్టోన్ డిస్క్, అది ఒక ఫ్లయింగ్ సాసరే. కాకపోతే డిఫరెన్స్ ఏంటంటే ఇది ఒక ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ ఫ్లయింగ్ సాసర్ కాదు, ఇది భూమికి చెందిన ఫ్లయింగ్ సాసరే. ఫ్లయింగ్ సాసర్ ఆఫ్ థర్డ్ రీచ్ అనమాట. బేసిక్గా ఈ వెర్షన్ ఒక రియల్ హిస్టారికల్ ఫ్యాక్ట్ ఆధారంగానే వచ్చింది కూడా. రెండో ప్రపంచ యుద్ధం టైంలో నాజీస్ ఈ బాల్టిక్ సీ ప్రాంతంలో చాలా రకాల టెస్ట్లు అయితే చేశారు. ఆ ప్రాంతంలో ఈవెన్ వాళ్ళ యొక్క బంకాన్ని కూడా
ఏర్పాటు చేసుకున్నారు. అండ్ ఆ ప్రాంతం కంప్లీట్గా వాళ్ళ యొక్క ఆధీనంలోనే ఉండేది. ఆ ప్రాంతంలో బెస్ట్ డిఫెన్స్ సిస్టమ్ అయితే ఉండేది. సో ఆ ప్రాంతంలో వాళ్ళు కొన్ని వింత వింత ప్రయోగాలు కూడా చేశారు. ఆ ప్రయోగాలలో ఈ ఫ్లయింగ్ సాసర్ కూడా ఒకటై ఉండొచ్చు. దీని యొక్క ముఖ్యమైన పని శత్రువుల్ని పక్కదారి పట్టించడం. బట్ అలా చేస్తున్న టైంలో అది నీటి లోపల మునిగిపోయి ఉండొచ్చు అని తెలియజేస్తున్నారు. ఫార్మర్ స్వీడిష్ నేవల్ ఆఫీసర్ అయిన ఆండ్రూస్ అనే ఒక పర్సన్ కూడా అది నిజమే అయి ఉండొచ్చు అని నమ్ముతున్నాడు. అంటే బాల్టిక్ అనామలీ అనేది అంతకుముందు థర్డ్ రీచ్ వాళ్ళు చేసిన కొన్ని ప్రయోగాలతో కనెక్ట్ అయి ఉండొచ్చు అని అయితే నమ్ముతున్నాడు. కేవలం నాజీలే అని చెప్పలేడు. కాకపోతే ఆ టైంలో చాలా మంది ఉన్నారు కాబట్టి వాళ్ళలో ఎవరైనా చేసి ఉండొచ్చు అని తెలియజేస్తున్నాడు. ఈ ఎక్విప్మెంట్ చాలా అంటే చాలా పవర్ఫుల్ అని, అప్పట్లో రష్యన్ మరియు బ్రిటిష్ సబ్మెరైన్స్ యొక్క మూవ్మెంట్స్ని కూడా ఇది ఆపేసేది, ట్రాక్ చేసేదని అయితే అతను తెలియజేశాడు. సో అందుకే ఇప్పటికీ కూడా దాని యొక్క ఇంటర్నల్ ఫీచర్స్ అనేవి అలాగే పనిచేస్తూ డైవర్స్ యొక్క ఎక్విప్మెంట్స్ అక్కడికి దగ్గరగా వెళ్ళిన తర్వాత పని చేయకుండా ఉండేటట్టుగా, లేదంటే ఇష్టం వచ్చినట్టుగా పనిచేసేటట్టుగా చేస్తాయని తెలియజేశాడు. కాకపోతే తర్వాత చేసిన ఒక స్టడీలో తెలిసిన విషయం ఏంటంటే దాని మీద కొన్ని క్రాక్స్ ఉన్నాయి. ఆ క్రాక్స్ సుమారుగా 10,000 సంవత్సరాల క్రితం నాడే ఏర్పడి ఉండొచ్చు అని తెలియజేశారు. అంటే అది 10,000 సంవత్సరాల పురాతనమైందని తెలియజేశారు. ఒకవేళ రెండో ప్రపంచ యుద్ధం తర్వాత క్రియేట్ చేసినట్టయితే అన్ని వేల సంవత్సరాల క్రితం నాటి క్రాక్స్ అయితే ఉండవు కదా. సో ఇక్కడ మనకి సెకండ్ హైపోథెసిస్ అయితే వస్తుంది. దీన్ని నమ్మే వాళ్ళు కూడా చాలా మందే ఉన్నారు. ఈ బాల్టిక్ అనామలీ అనేది ఒక ఫ్రాగ్మెంట్ ఆఫ్ స్ట్రక్చర్. ఈ స్ట్రక్చర్ ఒక పురాతన కాలం నాటి సివిలైజేషన్ చెందింది. ఆ సివిలైజేషన్ పేరు హైపర్ బోరియా. ఈ హైపర్ బోరియా అనేది కూడా సేమ్ అట్లాంటిస్ లాంటి కైండ్ ఆఫ్ సివిలైజేషన్. ఇది వేల సంవత్సరాల క్రితం ఉండేది. అండ్ ఆ తర్వాత ఫ్లెమిష్ జోగ్రఫర్ అయిన గెరాడస్ మెర్సాటర్ అనే ఒక పర్సన్ 16వ శతాబ్దంలో నివసిస్తున్న టైంలో ఈ హైపర్ బోరియా అనేది నిజంగానే ఉన్నట్టుగా ఒక మ్యాప్లో తెలియజేశాడు. ఈ హైపర్ బోరియా ఎగ్జాక్ట్గా ఇప్పుడు నార్త్ పోల్ ఎక్కడైతే ఉందో సేమ్ అక్కడే ఉన్నట్టుగా తెలియజేశాడు. దీనికి సంబంధించిన ఒక మోస్ట్ ప్రాబబుల్ వెర్షన్ ప్రకారం దీని యొక్క మెయిన్ ల్యాండ్ ఒక పెద్ద ఆస్ట్రాయిడ్ భూమి మీద పడింది 11,000 సంవత్సరాల క్రితం. అండ్ ఆ టైంలో వచ్చిన ఇంపాక్ట్ కారణంగా భూమి యొక్క యాంగిల్ కంప్లీట్గా మారిపోయి ఎర్త్ యొక్క యాక్సెస్ 15 డిగ్రీల వరకు డీవియేట్ అయింది. దాని కారణంగా చాలా పెద్ద సునామీ అయితే వచ్చింది. ఆ సునామీ ఈ నగరం మొత్తాన్ని కూడా కంప్లీట్గా ముంచేసింది. ఆ తర్వాత నుంచి కూడా ఈ నగరం నీటి లోపలే ఉందని అయితే చాలామంది తెలియజేస్తూ ఉంటారు. సో అది మోడర్న్ బాల్టిక్ సీ దగ్గరే ఉందని అయితే తెలియజేస్తూ ఉంటారు. ఈ అట్లాంటిస్ కానీ హైపర్ బోరియా కానీ ఈ రెండింటినీ కూడా మిథికల్ సివిలైజేషన్స్ కానీ కన్సిడర్ చేస్తారు. ఎందుకంటే వీటి యొక్క ఎగ్జిస్టెన్స్ కేవలం రెఫరెన్స్ల ద్వారా మాత్రమే కన్ఫర్మ్ అయింది. అది కూడా ఏన్షియంట్ సోర్సెస్లో తప్ప మోడర్న్ డే సైంటిస్టులు ఎవరు కూడా వీటికి సంబంధించిన ఒక్క ఆధారాన్ని కూడా కనుగొనలేకపోయారు. అవి కనుగొనేంత వరకు ఇవి మిథికల్ సిటీసే. బట్ ఇవి ఉన్నాయని అయితే చాలా మంది నమ్ముతూ ఉంటారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఈ ఫ్లడ్స్ అనేవి చాలా చోట్ల చాలా కామనే. సునామీలు అనేవి కూడా అప్పట్లో చాలా అంటే చాలా కామనే కాబట్టి దీన్ని కొంతమంది యాక్సెప్ట్ చేస్తూ ఉంటారు కూడా. అయితే మరికొంతమంది చెప్పేది ఏంటంటే ఈ బాల్టిక్ అనామలీ అనేది వేరే దానికి కనెక్ట్ అయి ఉందని చెబుతుంటారు. అంటే 1985లో జాపనీస్ డైవర్ అయిన కిహాచిరో అరాటాకి అనే ఒక పర్సన్ సముద్రం యొక్క అడుగు భాగానికి అయితే వెళ్ళాడు. అతను వెళ్ళింది జపాన్కి దగ్గరలో ఉన్న ఒక చిన్న ఐలాండ్ అయిన యొనాగుని దగ్గర. అతను నీటి లోపల 5 మీటర్ల లోతుకి వెళ్ళగానే అతనికి వేరొక ప్రపంచంలో ఉన్నట్టుగా, సేమ్ భూమి మీద ఉన్నట్టుగానే మరొక ప్యారలల్ వరల్డ్లో ఉన్నట్టుగా అనిపించింది. అతనికి నీటి లోపల ఉన్నట్టు అనిపించలేదు. అతని చుట్టూ ఒక పెద్ద సిటీ ఉన్న ఫీలింగ్ అతనికి కలిగింది. అండ్ ఒక పెద్ద క్యాసిల్ దగ్గర తను ఉన్నట్టుగా తనకు అనిపించింది. ఎందుకంటే అక్కడ నిజంగానే క్యాసిల్ ఉంది. అంతేకాకుండా ఒక ఆర్చ్ ఉంది, 5 టెంపుల్స్ ఉన్నాయి, స్టేడియం లాంటి ఒక బిల్డింగ్ ఉంది, డ్యాన్స్ ప్లాట్ఫామ్ ఉంది, ఒక పూల్ ఉంది. అంతేకాకుండా ఒక రాక్ ఉంది. ఆ రాక్ ఎగ్జాక్ట్గా టర్టిల్ షేప్లో చెక్కబడింది. ఇన్ఫ్యాక్ట్ అక్కడ ఒక పిరమిడ్ కూడా ఉంది. ఆ పిరమిడ్ చాలా అంటే చాలా పెద్దగా ఉంది. దాని ప్లేస్లో 3 అమెరికన్ ఫుట్బాల్ ఫీల్డ్స్ని అయితే ఏర్పాటు చేసేసి అంత పెద్దగా ఉంది. అండ్ ఆ అండర్ వాటర్ కేవ్స్ దగ్గర మనకి స్టాల్సైట్స్ కూడా కనబడుతున్నాయి. ఇవి కూడా మిస్టీరియస్ సిటీతో పాటు నీటి లోపల మునిగిపోయి ఉండొచ్చని అయితే శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. అండ్ ఆ ప్రాంతంలో చాలా మినరల్ డిపాజిట్స్ అయితే ఉన్నాయి. వాటన్నింటినీ కూడా బయటికి తీసుకొని వచ్చి స్టడీస్ చేశారు. ఎందుకంటే వాటి ద్వారా వాటి యొక్క ఏజ్ ఏంటనేది మనకు తెలుసుకోవచ్చు కాబట్టి. అయితే వాటి మీద చేసిన స్టడీస్ ద్వారా ఈ సిటీ 5,000 సంవత్సరాల క్రితం నాటిదని అయితే తెలిసింది. బట్ టెరాకి ఇషి అనే ఒక ప్రొఫెసర్ ఉన్నాడు. అతను ప్రొఫెసర్ ఆఫ్ జియాలజీగా పనిచేస్తున్నాడు. ఆయన చెప్పేదాని ప్రకారం ఈ స్టోన్ స్ట్రక్చర్ అంతకంటే పురాతనమైనది. ఇంకా ఎన్నో వేల సంవత్సరాల కంటే ముందే ఏర్పాటు చేయబడింది. ఇన్ఫ్యాక్ట్ అతను చెప్పిన దాని ప్రకారం ఈ స్ట్రక్చర్ యొక్క టెర్రసెస్ అన్నీ కూడా ఐస్ ఏజ్ యొక్క చివరిలో మునిగిపోయాయి. అంటే 10,000 సంవత్సరాల క్రితం మునిగిపోయాయి. ఆ తర్వాత మనకెవరికి కూడా కనబడలేదు రీసెంట్ టైమ్స్లో తప్ప. బట్ అంతకుముందు అంతా కూడా అవి ఓపెన్గానే ఉండేవి. అంటే ఈ యొనాగుని పిరమిడ్ 10,000 సంవత్సరాల కంటే పురాతనమైనదనమాట. ఇన్ఫ్యాక్ట్ అక్కడ ఉన్న సిటీ కూడా చాలా అంటే చాలా పెద్దగా ఉంది. సో ఈజిప్టియన్ పిరమిడ్ల యొక్క కాలంతో కనుక మనం కంపేర్ చేసినట్టయితే ఇది రెట్టింపు పెద్దదనమాట.
అయితే ఈ జాపనీస్ అట్లాంటిస్ విషయంలో కూడా చాలా కామన్ థింగ్స్ ఉన్నాయి బాల్టిక్ అనామలీతో కంపేర్ చేయడానికి. దాని యొక్క స్ట్రక్చర్ ఏమో జియోమెట్రికల్గా చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా ఉంది. ఎలిమెంట్స్ కూడా చాలా ప్రాపర్గా ప్లేస్ చేయబడ్డాయి. దాని యొక్క డిజైన్స్లో చాలా కట్స్ అయితే కనబడుతున్నాయి. ప్రాపర్ రైట్ యాంగిల్స్ కనబడుతున్నాయి. అంతేకాకుండా ఎవరో పూర్వీకులు దీన్ని ఏర్పాటు చేసినట్టుగా కూడా చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఏదో మోడర్న్ టెక్నాలజీని ఉపయోగించి తయారు చేసినట్టుగానే చాలా క్లియర్గా కనబడుతోంది. బట్ దీని విషయంలో కూడా కొంతమంది స్కెప్టిక్స్ ఆర్గ్యూ చేశారు, దీన్ని ఎవరు కన్స్ట్రక్ట్ చేయలేదు, ఇది నార్మల్గా నేచర్ ద్వారానే తయారు చేయబడిందని చెబుతూ ఉంటారు, పొరపాటున ప్రమాదవశాత్తు క్రియేట్ అయిపోయిందని చెబుతూ ఉంటారు, సేమ్ బాల్టిక్ సీ విషయంలో చెప్పినట్టే. బట్ అదైతే వాస్తవం కాదు, ఎందుకంటే పర్ఫెక్ట్ రైట్ యాంగిల్స్ ఉన్నాయి. వాటిని నార్మల్ టెక్టానిక్ మూవ్మెంట్తో క్రియేట్ చేయడం అంటే అసలు ఏమాత్రం కుదరదు. ఇన్ఫాక్ట్ ఆ ప్రాంతానికి చెందిన మ్యాథమెటిక్స్ ప్రొఫెసర్ అయిన రాబర్ట్ షాస్ అనే ఒక పర్సన్ దీని గురించి చాలా డీటెయిల్స్ అయితే ప్రపంచానికి తెలియజేశాడు. అంటే అతను మొదట దీనిని చూసినప్పుడు సర్లే ఏదో నార్మల్ మాన్యుమెంట్ అనుకున్నాడు, న్యాచురల్గానే ఫామ్ అయి ఉండొచ్చు అనుకున్నాడు. కానీ దీన్ని మొట్టమొదటిసారిగా కనుగొన్న డైవర్ని కలిసి అతని ద్వారా అన్ని విషయాలని తెలుసుకున్న తర్వాత ఇది న్యాచురల్ ఫార్మేషన్ ఏమాత్రం కాదు, ఇది కంప్లీట్గా ఆర్టిఫిషియల్ ఫార్మేషన్ అని అర్థం చేసుకున్నాడు. ఎందుకంటే ఆ ప్రాంతంలో ప్రాసెసింగ్ యొక్క ట్రేసెస్ కనబడుతున్నాయి, కార్వింగ్స్ యొక్క ట్రేసెస్ కనబడుతున్నాయి. అండ్ కొన్ని స్టోన్ బ్లాక్స్ మీద అయితే కొన్ని అన్డిసైఫైర్డ్ రాక్ ఇన్స్క్రిప్షన్స్ ఉన్నాయి, అంటే ఇప్పటికీ డీకోడ్ చేయలేకపోతున్న కొన్ని ఇన్స్క్రిప్షన్స్ ఉన్నాయి. అంతేకాదు అక్కడ ఒక కాంప్లెక్స్ పిరమిడ్ స్ట్రక్చర్ కనబడుతోంది, దాంతో పాటుగా అవుట్లైన్డ్ షెలైట్స్ కనబడుతున్నాయి, స్టేట్స్ కనబడుతున్నాయి. వీటన్నిటిని బట్టి చూస్తూ ఉంటే దాన్ని ఆర్టిఫిషియల్గానే క్రియేట్ చేశారని అర్థమవుతోంది. అండ్ మిగతా స్ట్రక్చర్స్ లాగా ఏదో నార్మల్గా కాకుండా దీని మధ్య భాగంలో రోడ్స్ ఉన్నాయి, వాటర్ ఛానల్స్ ఉన్నాయి. వీటన్నిటిని బట్టి అక్కడ హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఉందని క్లియర్గా తెలుస్తోంది. అండ్ అద్భుతమైన ఇంజనీరింగ్ కూడా ఉందని తెలుస్తోంది. అండ్ ఇంతటి భారీ స్ట్రక్చర్ని రూపొందించారంటే అప్పట్లో వాళ్ళ దగ్గర ఎంత అద్భుతమైన టెక్నాలజీ ఉండాలి, వాళ్ళు మనకంటే ఎంత తెలివైన వాళ్ళు అయి ఉండాలి. ఇంతటి కాంప్లెక్స్ స్ట్రక్చర్ని కూడా అంత ఈజీగా నిర్మించారంటే. సో ఈ ఒనాగుని మాన్యుమెంట్ కానీ బాల్టిక్ సీ అనామలీ కానీ ఇవి రెండు కూడా న్యాచురల్ డిజాస్టర్స్ కారణంగా అంతకు ముందు వరకు నార్మల్గానే ఉన్నప్పటికీ కూడా ఆ తర్వాత నీటి లోపలికి చేరుకొని ఉండొచ్చు అని తెలియజేశారు. సో ఈ బాల్టిక్ సీ అనామలీ కూడా సేమ్ ఇలాంటి ఒక కట్టడమే, ఆ తర్వాత అది నీటి లోపలికి చేరుకుంది అని తెలియజేశారు. ఇన్ఫ్యాక్ట్ ఆ బాల్టిక్ సీ అనామలీ నుంచి ఒక స్టోన్ అయితే తీసుకున్నారు కదా, ఆ స్టోన్ మీద చేసిన స్టడీస్లో తెలిసిన విషయం ఏంటంటే దాంట్లో కొన్ని మెటీరియల్స్ ఉన్నాయి, ఆ మెటీరియల్స్ భూమి మీద ఎక్కడా కూడా లేవు, అవి ఖచ్చితంగా ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ ఆరిజిన్ అయి ఉండాలి. ఇజ్రాయలీ జియాలజిస్ట్ అయిన స్టీవ్ వీనర్ అనే ఒక పర్సన్ దీని గురించి ఏమని తెలియజేశారంటే ఆ ప్రాంతంలో దొరికిన స్టోన్లో బాసాల్ట్తో పాటుగా జియోథైట్ దొరికింది, లిమనైట్ కూడా దొరికింది. ఇవి రెండు కూడా మనకి ఏమని తెలియజేస్తున్నాయంటే అది భూమి మీద ఉన్నదైతే కాదు, ఎందుకంటే ఆ మెటల్స్ మన నేచర్లో దొరకవు. ఒక ఆస్ట్రాయిడ్ వచ్చి భూమి మీద పడితే తప్ప అవి దొరికే అవకాశాలు అయితే లేవని తెలియజేశాడు. సో దాన్ని బట్టి చూసుకుంటే ఇది ఖచ్చితంగా స్పేస్ నుంచి వచ్చిన ఆబ్జెక్టే. అండ్ అలా వస్తున్నప్పుడే అది కింద పడి ఉండొచ్చు, అండ్ అది కింద పడిన తర్వాత ఎవరైనా దాన్ని అలా షేప్ కింద చేసి ఉండొచ్చు, ఆ తర్వాత అది నీటి లోపల పడి ఉండొచ్చు, ఏమైనా జరిగి ఉండొచ్చు. అయితే ఒక ఆస్ట్రాయిడ్ కారణంగా వచ్చిన రాక్ నుంచి తయారు చేయబడింది అయితే మాత్రం దాని చుట్టూ చాలా పవర్ఫుల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అయితే ఉంటుంది. దాని కారణంగానే డైవర్స్ ఎక్విప్మెంట్స్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఫెయిల్ అవుతూ ఉంటాయని కూడా తెలియజేశారు. సో ఇదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తోంది. బట్ ఓషన్ ఎక్స్ వాళ్ళు స్ట్రేంజ్ థింగ్స్ని నోటీస్ చేయడం అక్కడితో ఆగిపోలేదు. ఆ ఎక్స్పెడిషన్ పూర్తి అయిపోయిన తర్వాత కూడా వాళ్ళకి వింత వింత సంఘటనలు ఎదురయ్యాయి. ఆ ఎక్స్పెడిషన్ పూర్తయిన నెల రోజుల తర్వాత ఆ ఎక్స్పెడిషన్కి వెళ్ళిన ప్రతి ఒక్క ఓషన్ ఎక్స్ క్రూ మెంబర్కి కూడా విపరీతంగా మైగ్రేన్స్, విపరీతంగా ఫీవర్స్ రావడం మొదలుపెట్టాయి. అండ్ రీసెర్చర్లు కూడా చాలామంది చాలా రకాల ప్రాబ్లమ్స్ని ఫేస్ చేశారు. ఏదో ఒక పెద్ద మైక్రోవేవ్ ఓవెన్లో ఉన్నట్టుగా ఫీల్ అయ్యామని చాలామంది తెలియజేశారు. బట్ ఎందుకు అలా జరిగిందనేది ఎవరికి అర్థం కాలే. ఇన్ఫ్యాక్ట్ రీసెర్చర్లు దీని గురించి రీసెర్చ్ చేస్తూ ఉంటే గవర్నమెంట్ వీళ్ళని ఆపేయమని చెప్పింది. కేవలం 2 డైవ్స్ తర్వాత ఇంకా ప్రాంతానికి ఎవరు వెళ్ళడానికి వీల్లేదు, ఎవరు దాని గురించి రీసెర్చ్ చేయడానికి వీల్లేదని తెలియజేసి కంప్లీట్గా దీనికి ఒక ఎండ్ కార్డ్ అయితే ఇచ్చేసింది. సో గవర్నమెంట్ అఫీషియల్గా బ్యాన్ చేసింది. అంటే గవర్నమెంట్ ఆ ప్రాంతానికి ఎవరిని వెళ్లకుండా చేస్తుంది అంటే అక్కడ ఏం జరుగుతుందో వాళ్ళకి ఖచ్చితంగా ఏదో ఒకటి తెలుసు. అండ్ వాళ్ళు ఖచ్చితంగా ప్రజల నుంచి దాన్ని దాస్తున్నారని అయితే క్లియర్గా అర్థమవుతోంది. లేదా ఒక సింపుల్ న్యాచురల్ ఫార్మేషన్ని ఎక్కువ మంది వెళ్ళి చెడగొడతారేమో అన్న ఉద్దేశంతో అలా ఆపి ఉండొచ్చు అనే పాయింట్ కూడా వినిపిస్తుంది. కానీ దీనికన్నా మొదటిదే ఎక్కువగా నిజమని అయితే అనిపిస్తోంది. అండ్ చాలామంది నీటి లోపల ఒక సీక్రెట్ ఏలియన్ అండర్ వాటర్ బేస్ ఉందని చెబుతూ ఉంటారు. అంటే నీటి లోపల బేస్ని క్రియేట్ చేసుకున్నట్టయితే మనుషుల్ని అబ్జర్వ్ చేయడం చాలా ఈజీ. యునైటెడ్ స్టేట్స్ నేవీకి చెందిన డేవిడ్ ఫ్రేవర్ అనే ఒక పర్సన్ దీని గురించి ఆల్రెడీ ఒక విషయాన్ని తెలియజేశాడు. ఒకసారి అతను ఒక రొటీన్ ట్రైనింగ్ ఫ్లైట్ని చేపడుతూ ఉన్నాడు. 2004లో జరిగింది ఇది. పసిఫిక్ ఓషన్ మీదుగా ఆ ఫ్లైట్ టెస్టింగ్ని చేస్తున్న టైంలో అతను ఒక స్ట్రేంజ్ డివైస్ని ఆకాశంలో గమనించాడు. అది చాలా అంటే చాలా ఫాస్ట్గా ప్రయాణిస్తోంది, చూడడానికి గుండ్రంగా కూడా ఉంది. అది 12 మీటర్ల పొడవున్న టిక్ టాక్ లా కనబడుతుంది చూడడానికి చెప్పాలంటే.
అండ్ దాన్ని అలా నోటీస్ చేస్తూ దాని దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈ ఫైటర్ జెట్ని చూసి అది చాలా అగ్రెసివ్గా బిహేవ్ చేయడం మొదలుపెట్టింది. ఉన్నట్టుండి దాని ఆల్టిట్యూడ్ని చేంజ్ చేసుకోవడం మొదలుపెట్టింది. సడన్గా కిందకి దిగి నీటి లోపలికి వెళ్ళి పూర్తిగా మాయమైపోయింది. ఇన్ఫాక్ట్ ఆ ఆబ్జెక్ట్ రాడార్ని కూడా బ్లాక్ చేసింది. బాల్టిక్ సీ అనామలీ దగ్గర కూడా సేమ్ ఇలాంటి సిచ్యువేషన్ చాలా మంది నోటీస్ చేశారు. ఆ ప్రాంతం దగ్గర కూడా రాడార్ కొన్నిసార్లు సరిగ్గా పనిచేయదు. అంతేకాదు ఒక రష్యన్ మిలిటరీ సబ్మెరైన్ వాళ్ళకి నీటి లోపల వెళుతున్నప్పుడు వాళ్ళ పై భాగంలో 6 అన్నోన్ ఆబ్జెక్ట్స్ ఎగురుతున్నట్టుగా వాళ్ళ సోనార్ టెక్నాలజీలో కనిపించింది. అవి చాలా వేగంగా వెళుతున్నాయి. గంటకి 425 కిలోమీటర్ల వేగంతో వెళుతున్నాయి. అది కూడా నీటి లోపలే వెళుతున్నాయి. నీటి లోపల అంత ఫాస్ట్గా వెళ్ళడం ఎలా సాధ్యం? అవేంటో కనుక్కోవడానికి సబ్మెరైన్ కొంచెం పైకి వచ్చింది. బట్ అవి మాయమైపోయాయి. ఈవెన్ సర్ఫేస్ పైకి వచ్చినప్పటికీ కూడా అవి కనిపించలేదు. అవి మరి ఎక్కడికి వెళ్ళిపోయాయి? నీటి లోపల నుంచి బయటికి వెళ్ళిపోయాయి, లేదంటే బయట నుంచి నీటి లోపలికి వెళ్ళిపోయాయి ఏంటనేది ఎగ్జాక్ట్గా ఎవరికి అర్థం కాలే. బట్ చాలామంది చెప్పేది ఏంటంటే అండర్ వాటర్ వరల్డ్ అనేది ఏలియన్ బేసెస్కి మోస్ట్ కన్వీనియంట్ ప్లేస్. ఎందుకంటే వాటి గురించి ఎవరికి తెలియదు. మనం చాలా వరకు సముద్రంలో అసలు ఏమాత్రం ఎక్స్ప్లోర్ కూడా చేయలేదు. అందువలన వాళ్ళు అక్కడ ఉంటే సేఫ్ అనే ఉద్దేశంతో అలా ఉండుండొచ్చు అని తెలియజేస్తూ ఉంటారు. అండ్ బాల్టిక్ సీ అనామలీ విషయంలో కూడా చాలా స్ట్రేంజ్ థింగ్స్ అయితే కనబడుతున్నాయి. బట్ వీటిని ఏలియన్స్తో లింకప్ చేయాల్సిన అవసరం లేదని అయితే చాలామంది తెలియజేస్తున్నారు. సో భూమి మీద ఉన్న మనుషులకు చెందిన ఆబ్జెక్ట్ ఏదో ఒకటి అయి ఉండొచ్చు అని అయితే చాలామంది అభిప్రాయపడుతున్నారు. ఇన్ఫాక్ట్ వాళ్ళు చెప్పేదాని ప్రకారం ఏలియన్స్తో కనెక్ట్ చేయాల్సిన ప్రాంతం ఒకటి ఉంది. గోట్లాండ్ అని పిలువబడే ఒక ఐలాండ్ ఉంది. ఆ ఐలాండ్ మీద 3600 స్టోన్స్ ఉన్నాయి. ఆ స్టోన్స్ అన్నిటి మీద కూడా వేరు వేరు రకాల గీతలు, కట్స్, స్క్రాచెస్ ఇవన్నీ కనబడుతూ ఉంటాయి. శాస్త్రవేత్తలు వాటి మీద కార్బన్ డేటింగ్ పరీక్షలు చేసినప్పుడు అవి 3600 బిఫోర్ ద కామన్ ఎరా నాటికి చెందినవని తేల్చారు. మరి అప్పటి కాలంలో అసలు ఈ స్టోన్స్ని ఎవరు ఎలా చేశారనేది ఎవరికి అర్థం కావట్లేదు. సో దీనికి బాల్టిక్ సీ అనామలీకి ఏమైనా కనెక్షన్ ఉందా? ఉన్నట్టయితే అది ఏలియన్స్ యొక్క కనెక్షనా లేదంటే మనుషుల యొక్క కనెక్షన్ అనేది ఎగ్జాక్ట్గా అయితే అర్థం కావట్లేదు. వాటిని కూడా డ్రాయింగ్స్గా మార్చినప్పుడు అర్థమైన విషయం ఏంటంటే అక్కడ ఉన్న ప్రతి ఒక్క కట్టు కూడా చాలా ఎగ్జాక్ట్గా ఉంది. ప్యారలల్గా అయితే లేదు, కానీ ఏదో ఒక డైరెక్షన్ అయితే సూచిస్తోంది. అంటే ఏదో ఒక ఉద్దేశం అయితే ఉంది వాళ్ళు అలా చేయడం వెనకనైతే చాలామంది అభిప్రాయపడుతున్నారు. గోరాన్ హీన్రిషన్ అనే ఒక డాక్టర్ ఉన్నాడు. అంటే డాక్టర్ అంటే నార్మల్ డాక్టర్ కాదు, ఆస్ట్రానమీ డాక్టర్. ఆయన చెప్పేది ఏంటంటే ఆ స్టోన్స్ అన్నీ కూడా సెలెస్టియల్ ఆబ్జెక్ట్సే, అంటే స్పేస్లోంచి పడ్డ ఆబ్జెక్ట్సే అని తెలియజేస్తున్నాడు. ఆ స్టోన్స్ మీద ఉన్న మార్క్స్ అన్నీ కూడా చంద్రుడి మీద నుంచి వచ్చిన స్టోన్స్ యొక్క లొకేషన్స్, లేదంటే వేరే ప్రాంతం నుంచి వచ్చిన స్టోన్స్ యొక్క లొకేషన్స్ని మనకు తెలియజేస్తారని అయితే అభిప్రాయపడ్డాడు. ఇన్ఫ్యాక్ట్ ఈ సోలార్ సిస్టంలో ఉన్న ప్రతి ఒక్క ప్లానెట్ నుంచి వచ్చిన ఆబ్జెక్ట్స్ ఆ ప్రాంతంలో ఉన్నాయని కూడా తెలియజేస్తున్నాడు. అది ఎంతవరకు వాస్తవం అనేది ఎవరికి కూడా పూర్తిగా తెలియదు, కానీ ఇన్ఫర్మేషన్ అయితే మాత్రం డ్రాయింగ్స్ రూపంలో ఇప్పటికీ కూడా స్టోర్ చేసి ఉంది. బట్ మరిన్ని స్టడీస్ చేస్తే తప్ప అది ఎగ్జాక్ట్గా దేని కారణంగా అక్కడికి వచ్చింది, దేని కారణంగా ఆ స్క్రాచెస్, కట్స్ పడ్డాయి అనేది అయితే మాత్రం ఎవరికి కూడా పూర్తిగా అర్థం కావట్లేదు. ప్రస్తుతానికైతే మొత్తం ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నింటినీ కూడా చాలా ఎక్కువగా చెక్ చేస్తున్నారు. అంటే ఇలాంటివి ఇంకేమన్నా బయటపడచ్చేమో అన్న ఉద్దేశంతో. కొంతమంది శాస్త్రవేత్తలు చెప్పేది ఏంటంటే అప్పటి కాలం నాటి పూర్వీకులు ఆ రాళ్ళని క్యాలెండర్స్లా ఉపయోగించేవారు. అందుకని వాటన్నిటి మీద కూడా అన్ని కట్స్, అన్ని స్క్రాచెస్ కనబడుతున్నాయని తెలియజేశారు. అయితే మరికొంతమంది ఏమంటున్నారంటే మన యాన్సెస్టర్స్కి ఇలా కట్స్ చేసుకోవాల్సిన అవసరం లేదు, క్యాలెండర్ గురించి తెలుసుకోవడానికి వాళ్ళకి వేరే మెథడ్స్ ఉన్నాయి, ఇది చేసింది వాళ్ళు కాదు అని తెలియజేస్తున్నారు. మరికొంతమంది ఏమంటున్నారంటే ఈ రెండింటిని కలిపి మన యాన్సెస్టర్స్ ఏదైతే టెక్నాలజీని ఉపయోగించేవాళ్ళో ఆ టెక్నాలజీని భూమి మీదకి వచ్చిన ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ సివిలైజేషన్కి చెందిన ఏలియన్స్ ఉపయోగించుకొని ఈ ప్రాంతంలో ఒక సీక్రెట్ బేస్ని ఏర్పాటు చేసుకొని మన సోలార్ సిస్టమ్ గురించిన ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా గ్యాదర్ చేస్తూ, సెలెస్టియల్ బాడీస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా గ్యాదర్ చేస్తూ భూమి మీద నుంచి వాళ్ళ యొక్క పనుల్ని నడిపిస్తున్నారని తెలియజేస్తున్నారు. సో అలాగా ఇది ఇప్పటికీ కూడా ఎన్నో రకాల థియరీస్ని ప్రతిపాదిస్తున్న ఒక పెద్ద మిస్టరీగానే మిగిలిపోయింది. సో అది యూఎఫ్ఓనా, లేదంటే నాజీలు చేసిన పనా, లేదంటే న్యాచురల్ వండరా ఏంటనేది ఎవరికి అర్థం కాలే. కానీ బాల్టిక్ అనామలీ మాత్రం డెఫినెట్గా చాలా మందిని అయితే ఆకర్షించిందనే చెప్పాలి. అండ్ బాల్టిక్ సీ అనామలీకి సంబంధించి దొరికిన అతిపెద్ద మిస్టరీ ఏంటంటే వన్ ఆఫ్ ది డైవర్కి దాని యొక్క సైడ్ భాగంలో ఒక పెద్ద ట్రయాంగిల్ చెక్కబడి కనిపించింది. దాని లోపల ఒక హోల్ కూడా కనబడింది. అంటే ఇది ఏదో ఒక షేప్ని అయితే మనకు సూచిస్తోంది. ఈ షేపే ఒక ఇంపార్టెంట్ క్లూ ఆఫ్ సింబల్ అయి ఉండొచ్చు అని చాలా మంది నమ్ముతున్నారు. దీన్ని స్టడీ చేసినట్టయితే ఈ స్టోన్ డిస్క్ యొక్క ఆరిజిన్ ఏంటనేది మనకు అర్థమవుతుందని తెలియజేస్తున్నారు. బట్ అప్పటి వరకు ఇదైతే ఒక అన్సాల్వ్డ్ మిస్టరీగానే మిగిలిపోతుంది. మరి మీరేమనుకుంటున్నారు? ఇది ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ షిప్ అనుకుంటున్నారా, మ్యాన్ మేడ్ ఆబ్జెక్ట్ అనుకుంటున్నారా, లేదంటే న్యాచురల్ ఫెనోమెనా అనుకుంటున్నారా? మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీడియో కనుక మీరు నచ్చినట్లయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పుడు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తాం కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ లింక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మైదర్, అక్కడ కూడా వచ్చి ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాయ్. మీట్ యు నెక్స్ట్ వీడియో. బాయ్.
హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రొడక్ట్ 250 రూపాయలకి రావడానికి గమనించారా? లేదు కదా! కానీ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైమ్‌లో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైమ్‌లో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్‌గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా! కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్‌గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమ్మీడియేట్‌గా మీకు ఆ ప్రొడక్ట్‌ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమ్మీడియేట్‌గా ఆ ప్రొడక్ట్‌ని పర్చేజ్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రార్డినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి. వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్‌గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్‌లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్‌స్టా బ్రాడ్‌కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్‌కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి, ఆ యాప్‌లో ఉన్న మన ఛానల్‌ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్‌గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్‌లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో, డిస్క్రిప్షన్‌లో లింక్స్ ఉన్నాయి. వెంటనే ఫాలో అవ్వండి.